పౌర్ణమి సందర్భంగా శ్రీ చైతన్య మహాప్రభు పవిత్రమైన దర్శనం రోజు ప్రత్యేక పూజలు చేశామన్నారు వరల్డ్ వైడ్ హరే కృష్ణ మూవ్మెంట్ వ్యవస్థాపకుడు స్వామి ప్రభుపాద. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్లోని గోల్డెన్ టెంపుల్లో హరినామ సంకీర్తనలు అంబరాన్నంటాయి. ప్రత్యేక ప్రవచనాలు వినేందుకు భక్త కోటి సైతం భారీగా తరలివచ్చారు. ఇక శ్రీ చైతన్య మహాప్రభుకు మహా అభిషేకం మంగళహారతులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హరే రామ హరే కృష్ణ అంటే ఈరోజు తెలియని వ్యక్తులు అంటూ కూడా ఎవరు లేరు. ప్రతి ఒక్క దేశంలో కూడా ఈ హరే రామ హరే కృష్ణ అని చెప్పేసి మా ఆచార్యులు గురువు గారు ప్రతి ఒక్క దేశానికి వెళ్ళి ప్రచారం చేశారనమాట. ఈజ్ గ్రేస్ వేదాంత స్వామి ప్రభుపాద అనమాట. ఇక్కడ ఈరోజు ఈ మహామహోత్సవ్ యొక్క మెయిన్ థీమ్ ఏంటయ్యానంటే చైతన్య మహాప్రభుల వారి ఆవిర్భావ దినోత్సవం అనమాట. కనుక ఈరోజు ఆయనకి ఎన్నో అభిషేకాలతో పళ్ళు ఫలాలు పంచ ద్రవ్యాలతో స్వామివారికి ఏంటంటే అభిషేకం చేస్తాం అనమాట టెంపుల్లో. అండ్ ఈ టెంపుల్ ఏంటంటే మనకి స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. మనకి ఇక్కడ రాధా గోవిందుల వారు కూడా ఉన్నారనమాట. పాంచజన్యేశ్వర స్వామి లార్డ్ శివ అనమాట, ఆయన కూడా ఉన్నారు. ఈ టెంపుల్కి చాలా వరకు కూడా భక్తులు ప్రత్యేకించి పూజలు చేయడానికి చాలామంది వస్తున్నారన్నమాట. ఇక్కడ చక్కగా జపం చేయిస్తున్నాం వాళ్ళతో పాటు. ఈ హరినామం అనేది ఎందుకంటే కలియుగంలో హరేర్నామ హరేర్నామ హరే నామైవ కాలం కలవ్ నాస్తైవ 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 గతిరన్యత మన బృహన్నారదేవి పురాణంలో చెప్పబడిందన్నమాట ఈ మాట. కనుక ఈ హరినామం అనేది ఈ హరికృష్ణ గోల్డెన్ టెంపుల్కి ఎవరైతే వస్తారో చక్కగా టెంపుల్ హాల్లో కూర్చోబెట్టి వాళ్ళకి మేము హరినామం ఇస్తున్నాం అనమాట. ఎందుకంటే ఈ హరినామం అనేది ఈ కలియుగంలో అన్ని కలిదోషాలను కూడా విముక్తి చేస్తుంది అనమాట అన్నిటి నుంచి కూడా. తద్వారా ఏంటంటే మనకి ఆ భగవంతుని యొక్క భక్తి కలిగి మన వైకుంఠ ప్రాప్తి చెందుతాం అనమాట. ప్రతి సంవత్సరం లాగానే మన హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో చాలా గ్రాండ్గా గౌర పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అన్ని చోట్ల నుంచి, నగరం నలుమూలల నుంచి, రాష్ట్రం నలుమూలల నుంచి కూడా భక్తులు వచ్చారు. వాళ్ళందరూ ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలకి చాలా సంతోషపడుతున్నారు. ఉదయం నుంచి 12 గంటల అఖండ హరినామ సంకీర్తనతోటి ఈ కార్యక్రమాలు మొదలయ్యాయి. సాయంత్రం నగర సంకీర్తన కూడా పూర్తి చేసి ఫైనల్ ప్రోగ్రామ్కి ఏర్పాట్లు జరిగాయండి. ఇప్పుడు పెద్ద స్వామీజీ కూడా, సత్యగౌర చంద్రదాస్ స్వామీజీ కూడా మాట్లాడారు, అందరికీ సందేశం అందించడం జరిగింది. ఈ కలియుగంలో భగవన్ నామమే మార్గం అనే విషయాన్ని ప్రచారం చేస్తున్నారు. అది అందరికీ ఒక మార్గంగా తెలుసుకోవడం అయింది. సాక్షాత్ కృష్ణుడే చైతన్య మహాప్రభుగా కలియుగంలో అవతరించారు. కలియుగంలో చైతన్య మహాప్రభు నామ సంకీర్తన అనే నామకరణ సంకీర్తన అంటే హరే కృష్ణ 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 హరే 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 రామ అనే నినాదంతో చైతన్య మహాప్రభు కలియుగంలో రావడం జరిగింది. ఎలా చెప్పాలి అంటే ఇట్స్ అవుట్ స్టాండింగ్. మనం ఎక్కడో వెళ్ళి ఏదో వెతకాలి, ఏదో కాదు. భూలోక వైకుంఠం ఏది అని అంటే మనం ఉన్న ప్లేస్ నుంచి మనం వెతుకునే దాంట్లోనే ఉంటుంది. టెంపుల్ అనేది ఎలాంటిదంటే మన ప్రతి హౌస్ అనేది లైక్ ఏ టెంపుల్ అని అంటారు. బట్ ఇక్కడ టెంపుల్కి వస్తే నెంబర్ ఆఫ్ హౌసెస్ టుగెదర్ ఎలా అయితే ఉంటుందో దట్ ఈజ్ ఏ డివైన్ వైకుంఠం అనేది. పాస్ట్ మేము ఒక 10 years నుంచి టెంపుల్కి కనెక్ట్ అయి ఉన్నాము. ఈ టెంపుల్తో అటాచ్మెంట్ ఎలా అంటే ఇట్స్ లైక్ ఏ మదర్హుడ్ అన్నట్టు. ఎనీ టైం ఎప్పుడు వచ్చినా ఏదొచ్చినా సరే మనం ఎప్పుడైనా మన పేరెంట్స్ అత్తగారి నుంచి అమ్మగారింటికి ఎలా అయితే వెళ్తామో వీఆర్ ఫీలింగ్ లైక్ దట్ ఓన్లీ. మా పిల్లలు కానీ ఇక్కడ జరిగే యాక్టివిటీస్ కానీ వీ ఫీల్ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ ఎక్కడో వెళ్ళి ఏదో మనం వెతుకోవాలి, ఏదో ఎంజాయ్మెంట్కి నో నీడ్ ఫర్ సర్చింగ్. ఇక్కడ మనం ఈ టెంపుల్ అనేది ఎక్కడైతే మనం రీచ్ అవుతామో అక్కడ అనేది మనం ఎవ్రీథింగ్ అనేది వీ కెన్ ఫైండ్ అవుట్. అండ్ ఇక్కడ గురుకులు కూడా ఉంటుంది సండే పిల్లలకి. అండ్ ఇక్కడ ఫస్ట్ గోల్డెన్ టెంపుల్ మన హైదరాబాద్లో. అండ్ స్వయంభూ అందరికి తెలిసినట్టే నరసింహస్వామి స్వయంభూ, బట్ అండర్ ఇస్కాన్ అనమాట. ఇక్కడ రాధా మదన్ మోహన్ ఉంటారు, అలాంగ్ విత్ గౌర నితాయ్ కూడా ఉంటారు. అండ్ అసలైంది ఇంపార్టెంట్ ఏంటంటే శాలిగ్రామ్ ఉంటుంది అనమాట. ఎక్కడ లేనంత పెద్ద శాలిగ్రామ్ ఉంటుంది. అది ఇంపార్టెంట్, అదే మెయిన్ పాజిటివ్ వైబ్స్ అంతా టెంపుల్ అంతా మీరు చూస్తే కనుక. అండ్ ఎవ్రీ హిందూ ఫెస్టివల్ ఇక్కడ చాలా పెద్దగా చేస్తారు. అండ్ మేము రెగ్యులర్గా వస్తాము. అండ్ ఐ ఎంకరేజ్ ఎవ్రీ వన్ టు కమ్ అండ్ విజిట్ ద